జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద, ఓం నమో వెంకటేశాయ. మీరందరూ కూడా అమ్మ డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి, డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని అంటున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ నేను జ్వరంతో ఉండే నేను చేస్తున్నానమ్మా. ద్వారకా యాత్ర వెళ్ళొచ్చాను, అక్కడ కూడా నాకు జ్వరమేనమాట. ఒకటి, మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే నేను ఏలూరులో అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ వస్తారా, ఎప్పుడు వస్తారని అంటున్నారు. ఇంక ఇప్పుడప్పుడే రావడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే రేపు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, నేను పుంజుకుంటేనే తప్ప నేను బ్రహ్మోత్సవాలు చేసుకోలేను కదమ్మా. కాబట్టి బ్రహ్మోత్సవాలకి నేను ఉండాలి. అందుగురించి నేను ఇప్పుడప్పుడే మీకు రావడం అనేది కొంచెం కష్టం. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే ఓ పని చేయండి, మీరు ఏలూరు వస్తానంటే కనుక మీకు ఏలూరులో నేను అందుబాటులో ఉంటా. లేదు నాకు ఫోన్ అపాయింట్మెంట్లు కావాలి అమ్మా అనుకుంటే కనుక ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోండి. అలాగే మీకు అదే అంటే ఒక రకంగా చెప్పాలి అంటే రాలేను కాబట్టి ఒక రకంగా ఏది ఏమైనా సరే మీకు అంటే డైరెక్ట్గానే కావాలంటున్నారు. కాబట్టి నేను మీకు ఏలూరులో అందుబాటులో ఉంటా. ఓకేనమ్మా. ఫోన్ అపాయింట్మెంట్లు కావాలన్నా సరే తీసుకోవచ్చు. వాస్తు, తర్వాత న్యూమరాలజీ, తర్వాత మీకు వచ్చేటప్పటికి ముహూర్తాలు ఏదైనా సరే, అలాగే మీకు ఏదైనా సరే ముహూర్తాలైనా, శంకుస్థాపన అయినా, గృహప్రవేశానికి ముహూర్తం అన్నా, కారు కొనుక్కోవాలనుకున్నా, ఈ సైట్ కొనుక్కోవాలనుకున్నా, దేనికైనా సరే చంటి పిల్లలకు పేరు పెట్టాలనుకున్నా ఇవన్నిటికీ నేను ముహూర్తాలు, అలాగే నెక్స్ట్ మనకి పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకుని పెట్టాలి అంటే కొంచెం నాకు టైం పడుతుంది. కాబట్టి A to Z మీకు ఏ ముహూర్తం కావాలనుకున్నా సరే అందులోనూ నేమ్ కరెక్షన్ చేసి గనక స్వామి దయవల్ల, అది కూడా నాది కాదండి, నేను చెప్తున్నాను, ఈ మాటలు చెప్పేది కూడా ఆ తండ్రి దయవల్లే. కాబట్టి నేమ్ కరెక్షన్ చేసి మీకు ఇచ్చాను అంటే అది ఆ స్వామి దయవల్లే మీరందరూ బాగుంటాం అనేది జరుగుతుంది. కాబట్టి సింపుల్గా చక్కగా నేమ్ కరెక్షన్ చేసి ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే నేమ్ కరెక్షన్ అనేది మీరు నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చాక మీరు గవర్నమెంట్ లెక్కల్లో మార్చుకోక్కర్లేదు. జస్ట్ మీరు ఇంట్లో రాసుకుంటే ఆ తండ్రి అనుగ్రహం మీకు కలిగేలాగానే నేను చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికైనా అంటే ఆల్రెడీ చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. లేదు డైరెక్ట్గా వస్తాననుకుంటే మీకు ఏలూరులో అందుబాటులో ఉంటా. ఓకేనా. ఫస్ట్ తారీఖు వస్తుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి మెసేజ్లు. నిజంగానండి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఏంటి అని అంటే మొన్న నేను గురువుగారితో నేను ద్వారకా యాత్రకు వెళ్ళాను కదా. భాగవత సప్తాహాన్ని గురువుగారు పారాయణ పరుల చేత అంటే చాలామంది బ్రాహ్మల్ని వాళ్ళని పెట్టి పారాయణం చేయిస్తుంటారు. ఇది మీ అందరికీ తెలిసిన విషయం అయ్యి ఉండొచ్చు. అందులో ఒక బ్రాహ్మలైన తర్వాత కొంతమంది లేడీస్ కూడా నన్ను అన్నారు. ఏంటి అంటే అమ్మ మీరు ఇలా వస్తారు కదమ్మా అనేసి, మీ ఫస్ట్ తారీఖు వీడియో రాకపోతే మాకు చాలా చాలా ఇదిగా ఉంటుందమ్మా. ఒకవేళ కనుక చెయ్యకపోతే మాకు కొంచెం ఆ ఇబ్బంది తెలుస్తుందమ్మా. ఒకవేళ మీరు చేసినా మేము ఆ పరిహారం చెయ్యకపోతే అనేసి ఆయనే కాదు వాళ్ళే కాదు చాలామందే అన్నారు. నాకు నిజంగా చాలా సంతోషం అండి. ఎందుకు అని అంటే ఫస్ట్ తారీఖు నేను ఈ న్యూమరాలజీ ఇవి చూడటం వలన నాకు పలానా ఫస్ట్ తారీఖు కదా, ఈ సంవత్సరం అంతా ఈ నెలంతా నడవాలి కదా. ఫస్ట్ తారీఖులు ఎందుకు మొదలు పెట్టానంటే జనవరి 1కి చెప్పడం మొదలు పెట్టాను కదా. సరే ఫస్ట్ తారీఖులు కూడా ఇలా చూసుకుని చేస్తే బాగుంటుంది కదా అనేసి నేను మొదలు పెట్టాను. ఆ తర్వాత మీ అందరికీ చెప్పాను. చేసుకున్న తర్వాత చాలా బాగుందని. అది నిజంగా అది అదృష్టం ఏంటంటేనండి, అది స్వామి అదృష్టం అండి. ఇది నాకు ఇచ్చిన అదృష్టం. ఇప్పుడు ఫస్ట్ తారీఖు ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు రేపు చూడండి, రేపు వచ్చేటప్పటికి ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి మంగళవారం 1/10/2024 మంగళవారం వచ్చింది. అయితే మంగళవారం వస్తుంది. సరే పలానా ఇదిలో వస్తుంది కదా, ఏం చెయ్యాలి, ఏం చేస్తే స్వామి కొద్దిగైనా మన వైపు చూసి సంతోషంగా ఆనందంగా మనం ఉండేలాగా చేస్తారు అనేసి నేను అనుకుని చెప్పడం. అలాగే రేపు వచ్చేటప్పటికి మీకు అంటే ఇలా చెప్పిన తర్వాత మీకు బాగుందమ్మా అనేసి కొంతమంది పండితులే నాకు చెబితే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈ క్రెడిట్ అంతా ఆ వెంకన్న బాబుదేనండి, నాదైతే కాదు. సరే ఏం చెయ్యాలి అని అంటే కనుక
పర్వాలేదండి. ఈ నెల ఎలా ఉంటుంది అని అంటే మీరు చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చక్కగా స్వామిని ఆరాధించి అమ్మని ఆరాధించి చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. లేదనుకోండి చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే చేసుకుంటే బాగుంటుంది, చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఉదయం మీరు కంపల్సరిగా మీరు ఆ వేళ స్వామివారికి వచ్చేటప్పటికి కట్టు పొంగలి నివేదన చేయండి. జాగ్రత్త. కట్టు పొంగల్ అంటే అందరికీ తెలిసిన విషయమే. బియ్యము పెసరపప్పు కలిపి పెడితేనే మనం జీలకర్ర మిరియాలు తర్వాత నెయ్యి ఉప్పు వేస్తాం కదా, ఇలా చేసుకోవాలి. ఇందులో మీరు కొంతమంది ఏం చేస్తారంటే పులగం అనేసి అదేంటి పెసరపప్పు కాకుండా కందిపప్పు వేస్తారు. కానీ గమనించాలి ఏంటి అని అంటే నేను చెప్పింది పెసరపప్పు పెసరపప్పు బియ్యంతో పాటు కట్టు పొంగల్ చేయండి. అంతేగాని పులగం కింద మీరు కందిపప్పు బియ్యము కలిపి మాత్రం పెట్టకండి. ఓకేనా? జాగ్రత్తగా విని మళ్ళీ చేసుకోండి. అయితే కట్టు పొంగల్ నివేదన చేయండి. తర్వాత దీంతోపాటు స్వామివారికి ఏం చేస్తారంటే మీ ఇష్టం, మీరు ఏదైనా పళ్ళు పెట్టచ్చు. ఈ పళ్ళుతో పాటు కనీసం ఒక కొబ్బరికాయ అయినా కొట్టి అమ్మవారికి మీకు ఉదయం మాటలు కనుక మీరు వెళ్ళారే అనుకోండి, స్వామివారికి గులాబీ పువ్వులు పట్టుకెళ్ళండి. లేదు సాయంత్రం వెళ్తున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మల్లెలు కానీ జాజులు కానీ పట్టుకెళ్ళండి. తర్వాత మీరు స్వామివారికి వచ్చేటప్పటికి మీరు చదువుకోవాల్సింది ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని చదవండి. మీకు అసలు మామూలుగా ఉండదు. ఎన్నిసార్లు చదువుతారంటే మీ ఇష్టం. ఒక 12 సార్లు చదవగలుగుతారా? ఎంత సింపుల్ కదండి. 12 సార్లు చదవండి. ఇంట్లోనూ వజ్రకవచమే చదువుకోండి, బయట మీరు స్వామి దగ్గర గుడికి వెళ్ళినప్పుడు వజ్రకవచమే చదువుకోండి. దీంతోపాటు ఏం చేస్తారంటే అమ్మవారికి వచ్చేటప్పటికి లక్ష్మీదేవికి వచ్చేటప్పటికి మహాలక్ష్మి అష్టకాన్ని ఒక 3 సార్లు చదువుకోండి చాలు. ఈ నెలంతా మీకు చాలా బాగుంటుంది. అయితే ఈ కట్టు పొంగలి మీరు తినడంతో పాటు ఎవరికైనా కొంచెం పంచిపెట్టండి. మీరు పక్క ఇంటోళ్ళు వీళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, పంచిపెట్టారనుకోండి, మీకు ఏమవుతుందంటే కొంచెం ఒక రకంగా చెప్పాలంటే ఇబ్బంది ఉంది, ఒక రకంగా చెప్పాలంటే ఆనందం ఉంది. కాబట్టి భగవంతుడి దయ వల్ల సంతోషంగా ఎవరికైనా పంచిపెట్టుకుంటున్నారు కదా, ఈ పంచిపెట్టుకుంటాం వలన ఈ నెలలో మీకు వచ్చే కష్టం అనేది తీరిపోద్ది. ఒక్కడికైనా పెట్టండి. పోని లేదు మీ ఇంటి దగ్గర ఎవరో దొరకరు అని అనుకుంటే కొంచెం ఏదైనా ప్యాకింగ్ చేసుకుని వెళ్ళి గుడి దగ్గరికి వెళ్తాం కదా, పక్కన కొంచెం ఇదైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా ఇవ్వండి. ఇలా కనుక మీరు చేశారనుకోండి ఈ నెలంతా బాగుంటుంది. కానీ జాగ్రత్తగా ఒక రకంగా చెప్పాలంటే ఏది చేసినా భగవంతుడేనండి. కాబట్టి సంతోషంగా నాకేంటంటే ఈ 1 తారీఖు రాలేదు అని అంటే ఇలా చెప్పడం అంటే కొంతమంది చెబుతుంటే నాకు నిజంగా చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. చెప్పిన తర్వాత మీరు చేసుకున్న తర్వాత ఆ స్వామి మిమ్మల్ని ఎంత బాగా అనుగ్రహిస్తున్నారో అని మీరు చెబుతుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ కూడా స్వామి పాదాలు ప్రతి సెకను మనకు ఉండాలి. ఆయన నామం ప్రతిరోజు ప్రతి సెకను మన నాలుక మీద ఆడుతూనే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.